పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్ర పరపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన యెడల పరలోకమందున్న మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని యెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. పరిశుద్ధమైన సమయంలో మనము కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా మా కుటుంబాలను, మా సంఘాన్ని, బిడ్డలను, మమ్మల్ని అందరినీ ప్రభువా మీ రెక్కల నీడలో మీ యొక్క దివ్య పాదపడ్డ సన్నిధిలో కాచి కాపాడినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రము తండ్రి. రాబోయే కాలంలో దీవించిన ప్రభువా మీ అపారమైన కృపను, మీ దివ్య ఆశీర్వాదము ప్రభువా మా మీద నిండుగా మెండుగా కృమ్మరించడు తండ్రి. నీకే స్తోత్రం, నీకే ఆరాధన, నీకే ఘనతయు, నీకే మహిమయు ప్రభువా. ఈ పరిశుద్ధమైన సమయంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి మమ్మల్ని కాచి కాపాడండి. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరిస్తూ మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలమును మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము కూడా ధ్యానిస్తున్న అంశము ప్రార్థన, దానిలో ఉన్న శక్తి. ప్రార్థన, దానిలో ఉన్న శక్తి. ప్రియమైన సహోదరి సహోదరులరా, పునీత కలకత్తాపురి తెరేసమ్మ గారు ఈ విధంగా అంటున్నారు: ప్రార్థన లేని వ్యక్తి జీవము కోల్పోయిన మృత కళేబరముతో సమానము. మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి గాలిలోని ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మ జీవించడానికి ప్రార్థన అంతే అవసరం. పునీత కలకత్తాపురి మరి తెరీసా గారు అంటున్నారు: ప్రియమైన సహోదరి సహోదరా, మరొకసారి ధ్యానం చేసుకుందాం. ప్రార్థన లేని వ్యక్తి జీవము కోల్పోయిన మృత కళేబరముతో సమానం. మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి గాలిలోని ఆక్సిజన్, ఈ శ్వాస ఎంత అవసరమో మన ఆత్మ జీవించడానికి, మనం ఆత్మలో ఎదగడానికి, మనం పరిశుద్ధాత్మ సన్నిధిలో నిలబడడానికి ప్రార్థన అంతే అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలుకి ప్రార్థన అంటే ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి. ప్రార్థన అంటే ఏమిటి? పునీత తెరీసా ఆఫ్ లెజియూక్స్ గారు, వీరు ఈ పునీతులు మరి ప్రార్థన గురించి ఎన్నో గ్రంథాలను, ఎన్నో పుస్తకాలను తన యొక్క జీవిత చరిత్రలో పంచుకుంటున్నారు. ప్రార్థన ఎగిసిపడే హృదయాంతరంగము, మోక్షము వైపుకు
సారించిన సాధారణ దృష్టి, ప్రేమతో గుర్తింపుతో పెట్టిన పోలి కేక, కష్ట సుఖాల ఆలింగనం. కష్ట సుఖాల ఆలింగనమే ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధముగా మన కథోలిక శ్రీ సభ సత్యోపదేశం ఆర్టికల్ నంబర్ 2559 ప్రార్థన గురించి మనకు తెలియజేస్తుంది. మనస్సును మేధస్సును దేవుని వైపు మళ్లించడమే ప్రార్థన, లేదా మంచి వస్తువుల కోసము దేవుణ్ణి బ్రతిమాలుకోవటమే ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటిది? మనస్సును మేధస్సును హృదయాన్ని ఎవరి వైపు? దేవుని వైపు మళ్లించడమే. అనగా మన గమ్యం, మన చూపు, మన లక్ష్యం, మన ఆశ, మన ఆశయం మొత్తము కూడా దేవుని వైపు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది దేవుని వైపు అంటే మనం ప్రార్థించే బిడ్డగా ఉన్నప్పుడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దిగవంత పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు మనందరికీ తెలియజేసి ఉన్నారు, కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కూడా కలిసిమెలిసి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనమందరము కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేసినప్పుడు మనమందరము కూడా కలిసిమెలిసి మనం ఈ లోకములో జీవిస్తాం. కావున ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తితో మనం అందరం నిలబడాలి. బైబిల్ గ్రంథంలో ప్రభు మనందరికీ ఒక గొప్ప మాటని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. మత్తయి వార్త 6వ అధ్యాయము 33వ వచనము మనకు తెలియజేస్తూ ఉంది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేవిధముగా మనం ఎప్పుడైతే ఆయన రాజ్యమును నీతిని మనం వెతుకుతామో మనం అందరము కూడా దేవునికి అతి చేరువగా ఉంటాము, దేవునికి అతి దగ్గరగా జీవిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇంకొక పర్యాయములో ఒక మాట అంటున్నారు, వీరి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. వీరి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి. వీరు కేవలము పెదాలతో ప్రార్థిస్తున్నారే కానీ వీరి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి. ప్రార్థన చేయాలి, పెదాలతో కాదు, హృదయముతో ప్రార్థన చేయాలి. పెదాలతో కాదు, మీరు హృదయముతో ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, మనమందరము కూడా ప్రార్థించేటప్పుడు మనమందరము అనుదిన జీవితంలో మరి దేవుని యొక్క ప్రేరణ పొందుకున్నప్పుడు గొప్ప గొప్ప పదాలతోనో ప్రార్థించడం కాదు, నీ హృదయము నుంచి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ హృదయ అంతరంగం నుండి నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. పునీత అగస్త్యని గారు అంటున్నారు, మన దాహముతో దేవుని దాహము కలిగి ఉండడమే ప్రార్థన. మన దాహముతో దేవుని దాహము కలియటమే ప్రార్థన. మనం దేవుని పట్ల దాహం కొనుటకే దేవుడు దాహం కొంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తపన, ఆశ, ఆశయం, నేను ప్రార్థించే బిడ్డగా మారాలి. ప్రార్థన నా ఆయుధం, ప్రార్థన నా శక్తి, ప్రార్థన నా బలం. పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, సకల పునీతుల యొక్క ప్రార్థన బల సహాయము, పరిశుద్ధ మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన బల సహాయము నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనము గడపాలి. చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం మనం అందరం చూస్తున్నాం. మనందరికీ తెలిసిన విధముగా, అన్నిల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే దేవా నీ మందిరమున ఒక్కరోజు 1 గంట సేపు గడుపుట ఎంతో మేలు.
ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్న బిడ్డగా ఉన్నప్పుడు, నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవునితో నువ్వు కలిసి జీవిస్తావు, ఆయన అంటిపెట్టుకు నువ్వు జీవిస్తావు, ఆయన మీద నీవు ఆధారపడి జీవిస్తావు. ప్రార్థన వలన మనకు ఊరట కలుగుతుంది, ప్రార్థన వలన మనకు ఆనందం కలుగుతుంది, ప్రార్థన వలన మనం సంతోషంగా ఉంటాం, ప్రార్థన వలన మనకు ఉపశమనము పొందుతాం, ప్రార్థన వలన దేవుని శక్తిని మనం పొందుతాం. ప్రార్థించే వారిలో దివ్య తేజస్సు ఉంటుంది. ప్రార్థించేవారు రుజువర్తనులై హృదయ శుద్ధి కలిగి వారు దేవుని బిడ్డలుగా మారిపోతున్నారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని బిడ్డగా మారిపోవడానికి, ఈరోజు నీవు నేను కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో, ఆయన చూపించిన ప్రేమ మార్గంలో, ఆయన చూపించిన కారుణ్య మార్గంలో, ఆయన చూపించిన రక్షణ మార్గంలో నీవు నేను కూడా పాలు పంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆలోచించు. నేను నిజముగా క్రైస్తవునిగా జీవిస్తూ, నేను నిజముగా క్రైస్తవురాలుగా జీవిస్తూ ప్రార్థించే బిడ్డగా ఉన్నానా? ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నానా? నాకు శక్తి ఎక్కడి నుంచి రావాలి? నాకు బలము ఎక్కడి నుంచి రావాలి? నా శక్తి, నా బలము దేవుని నుండి మాత్రమే నాకు దొరుకుతుంది. ఎలాంటిదంటే ఒక పవర్ హౌస్, ఒక పవర్ హౌస్లో విద్యుత్ అనేది నిరంతరము ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. నువ్వు ప్రార్థన రోజు చేస్తూ ఉంటే దేవుని దీవెనలు పొందుతూనే ఉంటావు, దేవుని ఆశీర్వాదములను, దేవుని అనుగ్రహములను, దేవుని వరములను పొందుతూనే ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే చాలాసార్లు మనము ప్రార్థించే బిడ్డగా మారకుండా ఏదో ఒక మొక్కుబడి క్రైస్తవులుగా జీవిస్తే అది ప్రమాదకరమే. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనము ప్రార్థన, దానిలో ఉన్న శక్తిని గ్రహిస్తున్న సమయంలో మనము ఎలా ప్రార్థించాలి అని మనం తెలుసుకుందాం. ఒకరినొకరు ప్రార్థింపుడు, అప్పుడు మీరు స్వస్థగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ప్రియమైన సహోదరి సహోదరురా, మనమందరము కూడా గుర్తు చేసుకోవాలి. ఎలా ప్రార్థించాలంటే ఒకరినొకరు కలిసి ప్రార్థన చెయ్యాలి. పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాము. దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏది అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధంగా అర్థించినప్పుడు కృతజ్ఞత పూర్వమైన హృదయముతో ప్రార్థింపుడు. ఎలా ప్రార్థన చేయాలి? కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో మనము ప్రార్థన చేయాలి. ఒకరికి ఒకరు కలిసిమెలిసి ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి ఇప్పుడు యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉన్నాము. మీకేమి కావలియునో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వాడిని మీరు పొందలేకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనకు ఏమి కావాలో మనం దేవుణ్ణి అర్థించాలి. మనకి ఏది అవసరమో మనము ఆయనకు ప్రాధేయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అదే మనం చూస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో వితంతువు ప్రార్థన, న్యాయాధిపతి ప్రవక్తన. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఆ వితంతువు అర్థించినది న్యాయాధిపతికి, మరలా ఆమె కావాల్సింది పొందుకుంది.
అదే విధముగా సమరయ స్త్రీ తన సంభాషణ ద్వారా దేవుణ్ణి అర్థించినది, తనకు కావలసింది పొందుకున్నది. అదే విధముగా కననీయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని అర్థించినది, తన జీవితంలో తనకు కావలసినది పొందుకుంది. మరి నీవు నేను కూడా మన జీవితంలో మనకు కావలసినది మనము దేవుణ్ణి అర్థించాలి, మనం దేవుణ్ణి అడగాలి. ఖచ్చితంగా దేవుని మనకి ఇస్తారు. ఎందుకు మనం ఆ యొక్క వరమును పొందుకోలేకపోతున్నామంటే మనం దేవుణ్ణి అడగడం లేదు. మీకేమి కావలయనో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, ఎలా ప్రార్థన చేయాలి? లూకాసు వార్త 18:1 ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు హృదయముతో ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, నిరుత్సాహపడకండి, కృతజ్ఞతాపూర్వక హృదయముతో ప్రార్థన చేయాలి. ప్రార్థనకు సెలవు లేదండి. పిల్లలకు సెలవు ఉండిద్ది, స్కూల్స్కి, యువకులకు, ఉద్యోగస్తులకు, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి సెలవు ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు సెలవు లేదు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డకు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సెలవు ఉంటుంది, కానీ ప్రార్థనకు సెలవు లేదు. ఒకవేళ నువ్వు ప్రార్థనకు సెలవు తీసుకుంటున్నావా, సైతాను శోధనలో, వలయములో, ఆకర్షణలో, ప్రలోభాల్లో నువ్వు పడిపోతావేమో. పడిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. ఆత్మశక్తితో, ఆత్మబలముతో, పరిశుద్ధాత్మశక్తితో నువ్వు నింపుకొని ముందుకు వెళ్ళాలి. లూకాసు వార్త 22:46 మీరు నిద్రించరాదు, మేల్కొని ప్రార్థించాలి, శోధనకు గురి కాకుండాకై ప్రార్థన చేయుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు, ఇదిగో నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చబోతున్న సమయంలో, నా పాత్రను నేను స్వీకరిస్తబోతున్న సమయంలో ప్రభు మరి శోధనకు గురి కాకుండాకై ప్రార్థన చేయుడు అని తన శిష్యులకు యేసయ్య తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రార్థన మరి ఎలా ప్రార్థించకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించకూడదు, దానికి చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18:11 మనందరికీ తెలుసు, సుంకరి పరిసయ్యుడు. మనం చూస్తున్నాం పరిసయ్యుడు ఎలా ప్రార్థించకూడదు. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞతలను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి ప్రార్థన చాలా చాలా ప్రమాదకరం. తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను, వ్యభిచారిని కాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది పోల్చుకోవడం మంచి కోసం కాదు, చెడు కోసం, గర్వముతో, అంతా నేనే కరెక్ట్, నేనే ఒప్పు అని, ఇతరులు తప్పు, నేనే ఒప్పు, నాదే కరెక్ట్ అని అటువంటి స్వభావముతో, అటువంటి గుణముతో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎదుటిగా ఉన్న సుంకరిని కింద పరుస్తూ ఉన్నాడు. చూస్తే అదే వాక్యంలో లూకాసు వార్త 18:13 కానీ సుంకరి దూరముగా నిలబడి కనులను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాను. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థన చెయ్యకూడదు? మీకా 3:4 చెడ్డకు పాల్పడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ముఖమును చాటు చేసుకొనును, అవిధేయతతో ప్రార్థించరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చూస్తున్నాం, స్వార్థముతో
ప్రార్థన చెయ్యరాదు. పునీత యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనం, దురుద్దేశముతో చేసిన ప్రార్థన ఫలించదు, భోగ అనుభవములకై చేసిన ప్రార్థన ఆలకించబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దురుద్దేశముతో చేసిన ప్రార్థన అది ఫలించదండి. ఎటువంటి చెడు ఉద్దేశముతో, దురుద్దేశముతో, స్వార్థపూరితముగా మనం చేసినప్పుడు ఆ ప్రార్థన అనేది ఫలించదు. మరి భోగ విలాసాలకై మరి చేసిన ప్రార్థన ఆలకింపబడదు, భోగానుభవముకై. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, మరి మనం అందరం కూడా ఎవరి వలె ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వలె ప్రార్థించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం, క్రీస్తు ప్రభువే వేకువ జామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయ ఆరంభించెను. ఎలా? పట్టుదలతో ప్రార్థన చెయ్యాలి. పట్టు విడువని విశ్వాసముతో, పట్టు విడువని సహవాసముతో, దృఢముగా పటిష్టముగా ఆయన మీద భారం వేసి ముందుకు వెళుతూ మనమందరము కూడా మంచిగా ప్రార్థన చేయాలి. అదే మనం వాక్యం ధ్యానిస్తున్నాం. పునీత పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16-17 వచనంలో, సదా ప్రార్థింపుడు, అన్ని వేళ దేవునికి కృతజ్ఞతలై జీవింపుడు, యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు కోరినది ఇదియే. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనం ధ్యానిస్తున్నాము. మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సదా ప్రార్థింపుడు అన్న దేవుని మాటలను మన జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటూ మనమందరం కూడా ముందుకు కొనసాగుదాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, జాగరూకతతో మరియు కృతజ్ఞత భావము కలిగి మనం ప్రార్థించాలి. క్రీస్తు ప్రభువు ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఏమాత్రం ఖాళీ దొరికినా ప్రార్థన చేసేవారు. ఏమాత్రం ఖాళీ సమయం ఉన్నా ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేశారు. మనకి ఏమాత్రం ఖాళీ దొరికిన ఏం చేస్తాం? వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఆమె అలాంటిది, ఇతరు అలాంటి వాడని వేరే వాళ్ళ గురించి ఏం చేస్తున్నాం మనం? చాలాసార్లు తప్పుడు సంభాషణ, తప్పుడు ఆలోచనతో ఉంటాం ఖాళీగా ఉన్నప్పుడు. కానీ ప్రభువు ఏం చేశారు? తాను ఖాళీగా ఉన్నప్పుడు నిర్జన ప్రదేశానికి వెళ్ళి తండ్రి దేవునికి ప్రార్థన చేశారు. ఈరోజు మనము కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడము ఆపివేసి, మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం ఆపివేసి, నీ హృదయపు అంతరంగంలో నీ హృదయపు ఆలోచనను, నీ యొక్క నడవడికను, నీ వ్యక్తిత్వాన్ని నీవు సరి చేసుకుంటూ దేవుని బిడ్డగా మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, గుర్తు చేసుకుందాం. నీ దుఃఖంలోను నీ అవసరంలోనూ ప్రార్థిస్తున్నావు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీకు ఏ అవసరం లేనప్పుడు కూడా ప్రార్థించగలవా? ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. మరొకసారి తెలియజేస్తున్నా, నీ దుఃఖములోను నీ అవసరంలోనూ మనం ప్రార్థిస్తాం. నువ్వు ప్రార్థిస్తావు ఖచ్చితంగా. కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీకు ఏ అవసరము లేనప్పుడు కూడా నువ్వు ప్రార్థించగలవా? ఆలోచించు. నీవు ఆత్మ పరిశీలన చేసుకొని జీవించు ప్రియమైన దేవుని బిడ్డ. కనుక ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్న బలాన్ని మనం కనుగొంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు మనం అందరం పొందుకుంటూ ముందుకు కొనసాగుదాం ప్రియమైన దేవుని బిడ్డ. మరి కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. చివరిగా, సెలయేటి నీటి కొరకై దుప్పి ఏ విధముగా దాహం పడుతుందో, ఆరాట పడుతుందో, మరి ఈరోజు నీ ఆత్మ కూడా దేవుని కొరకై, ఆయన వాక్కు కొరకై పరితపించాలి. సెలయేటి నీటి కొరకై దప్పికి ఉన్న దుప్పి వలె నీ ఆత్మ కూడా దేవునిందు ఆరాటపడాలి. అనగా నువ్వు ప్రార్థించే బిడ్డగా, నువ్వు ప్రభునితో సంతోషముగా ఆయనలో లీనమయ్యేపోయే బిడ్డగా నువ్వు మారాలి. కనుక దేవుని ఆశీర్వాదములను, దేవుని అనుగ్రహములను నిండుగా మెండుగా పొందుకుంటూ ప్రభువు మనలను, మన యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.